హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో హెల్దీ చాక్లెట్ కుకీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ హెల్దీ అని ఎందుకు అన్నానంటే, జనరల్గా కుకీస్ అంటే మైదా అండ్ షుగర్ యూస్ చేస్తారు కదా. ఇక్కడ మైదా యూస్ చేయకుండా, అలాగే షుగర్ కూడా యూస్ చేయకుండా హెల్దీ వేలో ఈ చాక్లెట్ కుకీస్ అన్నవి ప్రిపేర్ చేసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్కైనా పిల్లలకైనా హ్యాపీగా ఈ కుకీస్ అన్నవి పెట్టొచ్చండి. ఈ కుకీస్ కోసం ముందుగా 100 గ్రామ్స్ వరకు బటర్ తీసుకున్నాను. బటర్ అన్నది రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, హార్డ్గా ఉండకూడదు. దాన్ని విస్కర్తో ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో 1/2 కప్పు కంటే 2 స్పూన్ల ఎక్కువగా ఉండే బెల్లం పౌడర్ని తీసుకున్నాను. బెల్లం పౌడరు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ స్మూత్ క్రీమ్లా అయ్యే వరకు విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల బటర్లోకి ఎయిర్ అన్నది ఫామ్ అయిపోతుంది. అప్పుడు కుకీస్ అన్నవి మనకి సాఫ్ట్గా అండ్ టెండరీగా ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రీమీ టెక్స్చర్లో మనకి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇందులోకి మనం 1 కప్పు వరకు జల్లించిన గోధుమ పిండి తీసుకున్నాము. ఇక్కడ మైదా వాడట్లేదు. 1/2 కప్పు వరకు కోకో పౌడర్ యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వ, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ బటర్ అన్నది సాల్టెడ్ అయితే సాల్ట్ స్కిప్ చేయండి. తర్వాత 2 స్పూన్స్ కట్ చేసిన నట్స్ యాడ్ చేసి ఈ మిక్సీనంతా ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో కలుపుకోవాలి. మనకి కుకీ మిక్స్ అన్నది ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం కుకీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కుకీ షేప్ రౌండ్ అన్నది చేత్తో అయినా చేసుకోవచ్చు. అలా లేదు అంటే బటర్ పేపర్ తీసుకొని దానిపైన కుకీ మిక్స్ అన్నది బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం గోధుమ పిండి చల్లుకొని చపాతీ కర్రతో ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా స్మూత్గా మన ఫింగర్ మార్క్స్ పోయేలాగా రుద్దుకోవాలి. తర్వాత మనకి కావాల్సిన షేప్ తీసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రౌండ్ షేప్ తీసుకొని కుకీస్ అన్నవి కట్ చేస్తున్నానండి. కుకీస్ కట్ చేయడం అయిపోయిన తర్వాత వీటన్నిటిని బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆ కుకీస్ పైన మనం కావాలి అంటే డ్రై నట్స్ కానీ చాకో చిప్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు కుకీస్ని 170 డిగ్రీస్ సెల్సియస్లో ప్రీహీటెడ్ ఓవెన్లో 10 to 15 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. బేక్ చేసిన తర్వాత కుకీస్ని అవి సెట్ అయ్యేంత వరకు వదిలేయాలి. అంటే ఓవెన్ ఆఫ్ చేసినప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. వాటిని వదిలేస్తే అవి కొంచెం గట్టి పడతాయి. చూసారు కదా కుకీస్ ఎంత సింపుల్గా హెల్తీగా రెడీ అయ్యాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అది మనం మైదా కానీ షుగర్ కానీ ఏమీ యూస్ చేయలేదు కదా, ఇవి చాలా హెల్తీ కూడా. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం అమ్మా డైరీస్ 89 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.